ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాలలో సరస్వతీదేవి విగ్రహాన్ని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆవిష్కరించారు. ఆత్మకూరులో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా గురుకుల పాఠశాల సమీపంలో 1.80 కోట్లతో నిర్మించనున్న క్రీడా వికాస కేంద్రానికి భూమి పూజ చేశారు. పాఠశాలకు విచ్చేసిన మంత్రికి అధ్యాపకులు, విద్యార్థులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రథసప్తమి రోజున విద్యార్థుల చదువుల తల్లి సరస్వతీదేవి విగ్రహాన్ని ఆవిష్కరించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఆత్మకూరులో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాలలో సరస్వతీదేవి విగ్రహాన్ని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆవిష్కరించారు. గురుకుల పాఠశాల సమీపంలో 1.80 కోట్లతో నిర్మించనున్న క్రీడా వికాస కేంద్రానికి భూమి పూజ చేశారు. పాఠశాలకు విచ్చేసిన మంత్రికి అధ్యాపకులు, విద్యార్థులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ రథసప్తమి రోజున విద్యార్థుల చదువుల తల్లి సరస్వతీదేవి విగ్రహాన్ని ఆవిష్కరించడం చాలా ఆనందంగా ఉందన్నారు. విగ్రహ మండప నిర్మాణానికి సహకరించిన దాత కంచి పరమేశ్వరరెడ్డిని, విద్యాలయ అధ్యాపకులను అభినందించారు. గురుకుల పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణానికి నిధులు కావాలని కోరిన వెంటనే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మంజూరు చేస్తామని హామీ ఇచ్చారన్నారు. త్వరలోనే అధికారులతో అంచనాలు తయారు చేయించి వచ్చే విద్యా సంవత్సరం నాటికి ప్రహరీ గోడను పూర్తి స్థాయిలో నిర్మించేలా కృషి చేస్తామన్నారు. పాఠశాలకు అవసరమైన అదనపు వసతులు సమకూర్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. 10 ఏళ్ల క్రితమే ఆత్మకూరు నియోజకవర్గంలో బాలికల విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ గురుకుల విద్యాలయం ఏర్పాటు చేశామని అన్నారు. ఆత్మకూరులో యువతకు, ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు క్రీడా వికాస కేంద్రం, నగర వనాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని 20 ఎకరాల విశాలమైన స్థలంలో ఆధునిక వసతి సౌకర్యాలతో క్రీడా వికాస కేంద్రాన్ని నిర్మించనున్నామన్నారు. 6 నెలల్లోపు క్రీడా వికాస కేంద్రం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అన్ని రంగాల్లో ఆత్మకూరును అగ్రగామిగా నిలిపేందుకు దృఢ సంకల్పంతో పనిచేస్తున్నామని పేర్కొన్నారు. గిరిజన బాలికల యొక్క గురుకుల పాఠశాలను ఏర్పాటు చేశాం. కస్తూర్బా విద్యాలయాలను ఏర్పాటు చేయడం జరిగింది. మోడల్ స్కూల్స్ కూడా తీసుకొచ్చి ఎక్కువగా బాలికా విద్య దాని మీదనే దృష్టి సారించి ఉంచడం. పోయిన సంవత్సరమే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 15 వర్గాలకు ఒక రెసిడెన్షియల్ స్కూలు ఆత్మకూరికి కావాలని అడిగితే మంజూరు చేశారు. అది కూడా ఇప్పుడు మన పాలిటెక్నిక్ కాలేజీ భవనాల్లో తాత్కాలికంగా జరుగుతుంది. దానికి కూడా భూమిని కేటాయించాలి. త్వరలోనే రెవెన్యూ అధికారులు భూమి కేటాయించిన తర్వాత ఆ యొక్క బీసీ బాలికల గురుకుల పాఠశాలకి తప్పనిసరిగా భవనాలు నిర్మాణం చేసి శాశ్వత భవనాల్లో అక్కడ దాన్ని నిర్మాణం చేయడం, మార్పు చేయడం కూడా జరుగుతుంది. ఐటీఐ కాబట్టి సంఘంకే మార్చడం జరుగుతుంది నూతన భవనాల్లో. ఇది ఇవాళ ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాల్లో భాగంగా నేడు మన గురుకుల పాఠశాలలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. వీరందరికీ రేపటి తరానికి ఉపయోగపడేటువంటి స్టేడియం నిర్మాణానికి కూడా గతంలో కొంత మొదలుపెట్టి వదిలేశారు. ఇప్పుడు మళ్ళీ దాదాపు 1,78 లక్షల రూపాయలతో టెండర్లు పిలిచి పనులు పూర్తి చేయడానికి ఇవాళ పనిచేస్తున్నాం. ఇంతకుముందు తహసీల్దార్ గారు వీళ్ళందరినీ కోరిన మీదట మరొక 9.5 ఎకరా భూమి పక్కనే ఉన్నటువంటి దాన్ని స్టేడియంకి కేటాయించండి అని అడిగితే వాళ్ళు సర్వే చేయడం జరిగింది. ఇప్పుడు వెళ్తున్నాం. అది కూడా చూసి అంతా ఒకే దీని కింద స్టేడియం కింద వచ్చే పని అయితే ఆ 9 ఎకరాలను కూడా కలుపుకొని భవిష్యత్తులో ఎప్పుడు స్టేడియంకి మళ్ళీ స్థలాలు దొరకవు. ఇక్కడ ఒకేసారి ఈ 19 ఎకరాల స్థలాన్ని కేటాయించుకొని స్టేడియం నిర్మాణానికి ఇప్పుడు చేసే ప్రయత్నమే కాకుండా రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం తర్వాత కేంద్ర ప్రభుత్వంలో ఖేలో ఇండియా అనేటువంటి ఒక స్కీమ్ ఉంది. ఆ స్కీముకు కూడా ప్రతిపాదనలు పంపించి దానికి అవసరమయ్యేటువంటి నిధులను సమకూర్చుకొని స్టేడియం నిర్మాణం కూడా జరుగుతుంది. ఆత్మకూరు నగరానికి ఈరోజు మరొక మణిహారం రాబోతుంది. అదే నగరవనం. ఇక్కడ ఆత్మకూరులో రోడ్డు మీదకి వస్తే దుమ్ము ధూళి తప్ప ఏమి కనపడదు. అనేక రకాలుగా ఈ ఆత్మకూరు పట్టణం వాళ్ళకి కానీ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి యువతకి ఒక మంచి వాతావరణం ఉండాలనే ఉద్దేశంతో ఒకవైపు క్రీడా స్థలాలు, మరొక వైపు నగర వనాలు
ఇవన్నిటిని కూడా సిద్ధం చేయడానికి మరి నిధులు కూడా మంజూరు చేసుకుంటున్నాం. ఇప్పటికీ 2 కోట్ల రూపాయల ప్రతిపాదనలు పంపిస్తే 1.5 కోటికి మంజూరైంది. మరి మన అటవీ శాఖ ద్వారా మిగిలినటువంటి మొత్తానికి కూడా నిధులు మంజూరు చేయించుకొని నగర వనాన్ని కూడా మొదలుపెట్టి మరొక 6 మాసాల్లో పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నాం.